తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర మార్గదర్శి అయినటువంటి కేసీఆర్ గారి మీద కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజలను మన్ననలు పొంది తెలంగాణ ఉద్యమాలు నడిపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి తెలంగాణ రైతుల్ని కోటీశ్వరులు చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన్ను జైల్లో పెట్టిందని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పైచాచిక ఆనందం పొందడానికి, సంతృప్తి పడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఒక పెద్ద మనిషిని, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఆర్థికంగా నంబర్ చేసినటువంటి వ్యక్తి మీద నోటీసులు ఇస్తే ప్రజలు ముక్కు మీద కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ సర్కార్ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే ఇలా దాదాపు 2,67,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే, భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే, ఒక భండాగారంగా మారింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇలా అప్రతిష్ట పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ కు ఎలాంటిది కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు కమిషన్ అటెండ్ కాకపోతే ఇట్లా కూడా ఒక 5-6 మాసాలు కేసీఆర్ గారి మీద మాట్లాడి కాలం వెళ్లబుచ్చవుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు నిబద్దత కలిగినటువంటి వ్యక్తి, నీతికి నిజాయితీకి అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అభివృద్ధికి కంకణబద్ధమైనటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ ముందుండి రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నటువంటి తపనతో చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర కోసం పరితపించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజం ఏందో తెలుస్తుంది. నిన్న హరీష్ రావు గారు పర్ఫెక్ట్ గా కమిషన్ ముందు వాస్తవాలు చెప్పిండు. ఆయన ఎందుకు వాస్తవాలు చెప్పిండంటే, కాళేశ్వరం నిర్మాణంలో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు హరీష్ రావు గారు ప్రతి అంగుళంలో ఉన్నారు, ప్రతి కిలోమీటర్లో ఉన్నారు, ప్రతి డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేకుండా పూసగుచ్చినట్టు కమిషన్ కి ప్రజెంటేషన్ ఇచ్చింది.